ఈ గురువారం బాక్స్ ఆఫీస్ బరిలోకి వస్తున్న స్ట్రైట్ మూవీ జాక్ రా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎంటర్టైన్మెంట్ మూవీగా తెరకెక్కిన జాక్ సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మంచి బస్ క్రియేట్ చేసిన జాక్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తాడా? టిల్లు స్క్వేర్ చేసిన తర్వాత ఎలాంటి సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేస్తే కరెక్ట్, ఆ ఎఫెక్ట్ తగ్గకుండా ఉండాలి, కానీ మళ్ళీ అదే సినిమా చేశాడరా అని ఎవరు అనకూడదు, వేరే ఏదో ఒక కొత్త జానర్ ట్రై చేయాలి, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ థాట్స్ ఉన్నప్పుడు నా దగ్గరికి బాపి గారు అండ్ ప్రసాద్ గారు భాస్కర్ గారిని తీసుకొచ్చారు. వితౌట్ ఎనీ డౌట్ ఆయన నాకు నరేషన్ ఫినిష్ చేసిన నెక్స్ట్ మినిట్ నాకు తెలుసు టిల్లు స్క్వేర్ తర్వాత చేయాల్సిన సినిమా ఇదే అని. నేను అంత క్లియర్గా ఉన్నాను ఈ సినిమా గురించి డే 1 నుంచి. టిల్లు స్క్వేర్ సినిమాల సక్సెస్ లతో యూత్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు సిద్ధు జొన్నలగడ్డ. తన నెక్స్ట్ సినిమా వస్తుందంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేదే సిద్ధు మార్క్ ఎంటర్టైన్మెంట్. అలాంటి ఫన్ ఎలిమెంట్స్ అన్నింటినీ ప్యాక్ చేసి తన వర్కింగ్ స్టైల్ కు డిఫరెంట్ గా జాక్ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా స్టోరీపై హింట్ ఇస్తూ ఆడియన్స్ ను జాక్ ట్రాక్ లో పడేలా చేశారు డైరెక్టర్ భాస్కర్. బట్ నేను చెప్తా ఈరోజు ద ఫిల్మ్ ఇస్ అబౌట్ ఎలా అంటే ఇది మన గురించి అంటే నా కథ మీ కథ. ఇది ఒక రాయి ఒక శిల్పానికి మధ్యలో జరిగే కథ ఇది. అలాగే ఒక తాబేళ్ళు ఒక కుందేలుకు మధ్యలో జరిగే కథ, ఒక ఎర్ర బస్కి ఎయిర్ బస్కి మధ్యలో జరిగే కథ ఇది. ఈ ఒక కుందేలు ఒక రాయి ఒక ఎర్ర బస్ అన్నది మన అందరిలో ఉండే ఒక క్వాలిటీ. ఆ క్వాలిటీలో ఉన్న పవర్ ఏంటన్నది చెప్పడమే ఈ కథ. సో అది సిద్ధు ఎక్స్ట్రాడినరీగా చేశాడు. సో ద పవర్ ఆఫ్ స్టోన్ ఏంటన్నది జాక్లో 10th మీరు చూస్తారు. ఎప్పుడూ తన మూవీ గురించి ఆడియన్స్ లో హైప్ పెంచే ప్రొడ్యూసర్ నాగవంశీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జాక్ మూవీపై చేసిన కామెంట్స్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేశాయి. ట్రైలర్ లో కనిపించిన యాక్షన్ ఎపిసోడ్సే కాదు, సినిమాలో సిద్ధు మార్క్ సీన్స్ చాలా ఉన్నాయని మూవీపై ఉన్న బజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. జాక్ ఫన్ ఫుల్ ఎంటర్టైనర్ అవుతుందని నాగవంశీ చేసిన కామెంట్స్ ఆడియన్స్ లో జాక్ మీద అంచనాలను మరింత పెంచేసింది. సిద్ధు సినిమా ట్రైలరు యాక్షన్ సినిమా జాక్ అనుకుంటున్నారేమో. సిద్ధు ఎప్పుడు చేసిన కామెడీ మిస్ అప్పుడు అసలు ఫైట్లో కూడా అదే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అదే కామెడీ ఉంటుంది. చక్కగా నవ్వుకుంటానికి సినిమాకి వెళ్ళండి. మొన్న మ్యాట్ స్క్వేర్ ఈ 2 వారాలు నవ్వారు, నెక్స్ట్ 2 వారాలు జాక్కి నవ్వాలి. అలా దానికి ప్రిపేర్డ్గా వెళ్ళండి హ్యాపీగా. ఖచ్చితంగా నవ్వుతారు, అది మా అందరికీ తెలుసు. ఎందుకంటే నేను దీనికి మళ్ళీ కూడా చెప్తున్నాను, మా ఎడిటర్ మళ్ళీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు సినిమా గురించి. మేము చూడలేదు కానీ ఇంకా మా ఎడిటర్ చూసాడు, నవీన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. తను కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే సినిమా బాగుంటుందని మాకు ఎట్టి నమ్మకం. కాబట్టి మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఖచ్చితంగా మార్నింగ్ షో హ్యూజ్ ఓపెనింగ్తో సిద్ధుకి పెద్ద సినిమా ఇవ్వండి. సిద్ధు అంటే మా తమ్ముడు, మీ అందరికీ తెలుసు, అతనికి పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను. జాక్ లో సిద్ధు క్యారెక్టరైజేషన్ లో టిల్లు వైబ్ మిస్ అవ్వకుండా, అదే ఇమేజ్ కంటిన్యూ కాకుండా చాలా కేర్ఫుల్ గా డిజైన్ చేశారు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. సిద్ధు కూడా జాక్ క్యారెక్టర్ ఆడియన్స్ ను మెప్పిస్తుందని చెప్తూ, టిల్లు స్క్వేర్ తర్వాత ఆరెంజ్ క్యారెక్టర్ కు తగ్గకుండా సినిమా చేయాలని చూస్తున్న టైంలో విన్న జాక్ స్టోరీ పర్ఫెక్ట్ అనిపించింది అన్నారు. ఓవైపు రా ఏజెంట్ గా యాక్షన్, మరోవైపు వైష్ణవితో లవ్ ట్రాక్ తో క్యూరియాసిటీ పెంచిన జాక్ ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.